Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. సిపి గెట్ 2024కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం నేను సిపి గెట్ 2023 క్వశ్చన్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఆల్రెడీ నేను ఇంతకుముందు 2021, 2020 కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ప్రతి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు ఏపీ పీజీ సెట్ కూడా చేసినాను. ఏపీపీజీ సెట్ అట్లాంటి సబ్జెక్ట్ ఏం డిఫరెంట్ ఉండదు, కెమిస్ట్రీ అంతా ఒకటే. మీకు ఏపీపీజీ సెట్ నేర్చుకున్నా కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయితే చాలా కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. దాని మీద కూడా మనకు వీడియోలు చేయడం జరిగింది, ఒకసారి అయితే చూడండి. నేను ఇప్పుడు మీకు ఎవరైతే సిపి గెట్ 2024 అప్లై చేసారో వాళ్ళు ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఒకసారి. ఇప్పుడు నేను సిపి గెట్ 2023 పేపర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మ్యాక్సిమం నాకు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. Question number 1. When nickel NH3 taken 4 times charge plus 2 is treated with concentrated HCl, two compounds having the formula nickel NH3 taken 2 times Cl2 designated as 1 and 2 are formed. A solution of first reacts with oxalic acid to form the NiNH3 taken 2 times C2O4 and 2 does not react with the oxalic acid. This indicates options అడుగుతుండు. ఫస్ట్ ది ట్రాన్సా, సెకండ్ ది ట్రాన్సా, ఫస్ట్ ది సిస్సా, సెకండ్ సిస్సా, ఫస్ట్ సిస్సా, సెకండ్ ట్రాన్సా, ఫస్ట్ ట్రాన్సా, సెకండ్ సిస్సా, ఇట్లా ఆప్షన్స్ అడుగుతుండు. దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏమంటుండే వెన్ నికెల్, జనరల్గా అతనే ఏమంటాడు వెన్ నికెల్ ఈజ్ రియాక్ట్ విత్ NH3. జనరల్గా ఫస్ట్ ఇది రాసుకోండి, నికెల్ NH3 టేకెన్ 4 టైమ్స్. 4 టైమ్స్ అంటే ఇక్కడ ఒక NH3 వస్తుంది, ఇక్కడ కూడా ఒక NH3 వస్తుంది. 4 టైమ్స్ కాంప్లెక్స్ పెట్టేసి చార్జ్ ఏమంటుండు +2 అంటుండు. వీటికి యూస్ రియాక్ట్ విత్ HCl, ఇట్ ఫార్మ్స్ 2 కాంపౌండ్స్. మీకు 2 రాస్తున్నా, ఒకటేమో సిస్ ఫామ్ అవుతుంది, ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది మనకు తెలిసిందే. ఒకటి NH3, ఒకటి Cl, ఇక్కడ ఒక Cl, చార్జ్ వచ్చేసి +2 ఉంటుంది. సేమ్ చార్జ్ వచ్చేసి ఇక్కడ +4 ఉంటుంది. నికెల్ కదా, Cl2 ఉంటుంది, ఎందుకంటే -2 అడిగిపోతే +2, ఇక్కడ చార్జ్ ఏమి ఉండదు. అండ్ ఇంకో కాంప్లెక్స్ వచ్చి ఏం ఫామ్ అవుతుంది, సిస్ ఫామ్ అవుతుంది. NH3 ఇక్కడ ట్రాన్స్, ఆల్రెడీ ఫస్ట్ సిస్ ఫామ్ అయింది కాబట్టి రెండో దాంట్లో ట్రాన్స్ఫామ్ అవుతుంది Cl. ఇది ఒక కాంప్లెక్స్. ఫస్ట్ ఏంది సిస్, సెకండ్ ట్రాన్స్. ఇప్పుడు ఏమంటుండో చూడండి, క్వశ్చన్ చెప్పినా కదా HCl కాంపౌండ్స్ హ్యావింగ్ ద ఫార్ములా ఇది అన్నట్టు. ఈ ఫార్ములా ఫామ్ అవుతుంది. ఈ ఫార్ములాని ఇట్లా కూడా రాయొచ్చు, సిస్ ట్రాన్స్ లాగా రాసిన నేను డైరెక్ట్ 1 and 2. ఏ సొల్యూషన్ ఆఫ్ 1 రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్. నేనేమనుకుంటున్నా, ఈ రెండింటిలో ఏదన్నా ఆక్సాలిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుందా అంటే ఏది రియాక్ట్ అవుతుంది అంటే Cl రియాక్ట్ అవుతుంది, సిస్ ప్రోడక్ట్ రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుంది, ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఏంటిది, C+1OH, C+1OH. ఆక్సాలిక్ యాసిడ్ నుంచి వచ్చే అయాన్ ఏంటిది, మామూలుగా మనకి లిగ్యాండ్ ఆక్సలేట్ CH3, ఇక్కడ సిస్ని ఇక్కడ రాసుకోండి, సిస్ అని రాసుకోండి. సో CO-, ఇది పోయి ఇక్కడ రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ రెండు ఒకటే సైడ్ ఉన్నాయి, ఇది కూడా రెండు ఒకటే సైడ్ రియాక్ట్ కావాలి అంటే ఇట్లా రియాక్ట్ కావాలి. OC+1O, C+1O, ఇక్కడ కూడా O ఫామ్ అయి ఇలా రియాక్ట్ అవుతుంది అన్నట్టు. అదే కానీ ట్రాన్స్ అయితే రెండు ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి ఇవి సేమ్ ప్లేన్లో అటాక్ కావు కాబట్టి. సో ఫస్ట్ ఏమంటుండు, ఆ రియాక్ట్ అయింది ఫస్ట్ రియాక్షన్ విత్ ఆక్సాలిక్ యాసిడ్, ఫస్ట్ ఏది రియాక్ట్ అయింది సిస్. సో ఆన్సర్ ఫస్ట్ ఇస్ సిస్, సెకండ్ ఇస్ ట్రాన్స్. సింపుల్, దీంట్లో పెద్దగా ఏదో ఏం లేదు, ఇలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది, ఆన్సర్ ఏముండదు, సింపుల్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటుండు, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ డస్ నాట్ ఒబే ద ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. అసలు ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటో తెలిస్తేనే కదా మీకు, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటో తెలిస్తేనే మీకు అసలు అది ఎట్లా చేయడమో తెలుస్తుంది అన్నట్టు. హీలియం మన కాన్ఫిగరేషన్ తెలుసు కదా, ఇనర్ట్ గ్యాసెస్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఈ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు మీకు ఒక అటామిక్ నెంబర్ తెలిసి ఉండాలి. 10కి ఒక 7 కలపండి 18, 18కి ఇంకో 18 కలపండి
36, 36కి ఇంకో 18 కలపండి 54, 54కి ఇంకో 32 కలపండి 86. ఈ అటామిక్ నెంబర్స్ ఉన్నాయి. ఈఏఎన్ వచ్చింది అనుకోండి, అవి ఈఏఎన్ రూల్ని ఒబే చేస్తాయి. సో ఫస్ట్ ఈఏఎన్ అంటే ఏంటంటే జెడ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ అటామిక్ కోఆర్డినేషన్ నెంబర్. ఇది ఈఏఎన్ ఫార్ములా. ఫస్ట్ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ డస్ నాట్ ఒబే అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా. జింక్ OH 4 times, OH taken 4 times, charge -2. అంటే దీని ఆక్సిడేషన్ స్టేట్ చేయడం కూడా తెలవాలి. మన పాత వీడియోలలో ఉన్న ఏపీపీజీ సెట్ వీడియోలలో కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా చేసినామో చూడండి. OH అనేది మైనస్ ఉంటుంది కాబట్టి 4 మైనస్ అన్నట్టు, -4 ఇటు పోతే ఎట్లా చేస్తారో ఒకటి ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తా. ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి ఆక్సిడేషన్ స్టేట్. 4 ఇంటూ OH ఈచ్ -1 కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎంత -2. ఎక్స్ 4 ఇంటూ -1 -4 ఈజ్ ఈక్వల్ టు -2. -4 అడిగిపోతే -2 ప్లస్ 4 ఆన్సర్ +2 అవుతుంది. అంటే జింక్ ఎంత +2. అన్నిటికీ ఇట్లనే చేయాలి. ప్రతిదానికి నేను ఇట్లా చేసుకుంటా పోతే అక్కడ ఏ ఉండదు. ఈ క్వశ్చన్ మీకు గంట పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందుకనే కొంచెం స్టెప్స్ డైరెక్ట్గా వేస్తుంటా చూడండి. జెడ్ జింక్ ఎంత 30, 30 అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది 2 -2 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 2 ఇంటూ 4 డైరెక్ట్లీ 8. ఊకి నేను 2 ఇంటూ 4 అని చిన్నపిల్లల లెక్క మళ్ళీ రాయను. ఇక 30 - 2 ఎంత 28, 28 ప్లస్ 8 ఎంత 36. ఇది ఒబే చేస్తుందా? ఒబే చేస్తుంది. 36 రూల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏమి ఇచ్చిండు, మెర్క్యూరీ HgI4 -2. అంటే మీకు ముందర ఏం తెలవాలంటే అసలు అటామిక్ నెంబర్ తెలవాలి. అటామిక్ నెంబర్ తెలవకుండా ఈ క్వశ్చన్ చేస్తా అంటే ఎవరు చేయలేడు లాస్ట్కి. మెర్క్యూరీ నేను 80 అటామిక్ నెంబర్ 80 మైనస్ సేమ్ దీనికి కూడా 2 ఆక్సిడేషన్ స్టేట్ 4 2 8. 80 - 2 ఎంత 78. 78 ప్లస్ 8 78 ప్లస్ 8 86 వచ్చేసింది. ఇది కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ కాపర్ NH3 టేకెన్ 4 టైమ్స్ ఛార్జ్ +2. NH3 టేకెన్ 4 ఛార్జ్ +2. దీని I కూడా -1. ఇక్కడ NH3 కూడా 0. NH3 0 కాబట్టి డైరెక్ట్ కాపర్ +2 వస్తుంది. కాపర్ +2 కాబట్టి కాపర్ ఎంత 29 మైనస్ 2 ప్లస్ 8. 29 - 2 27, 27 ప్లస్ 8 35. ఇది ఒబే చేయదు. నెక్స్ట్ లాస్ట్ FeCO5. సో దీని కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్లో దీనికి అసలు ఆక్సిడేషన్ స్టేటే లేదు. కార్బోనైల్ ఆక్సిడేషన్ స్టేట్ 0 అండ్ దీని పవర్ కూడా ఏం లేదు కాబట్టి కాంప్లెక్స్కి దీని టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ 0. అటామిక్ నెంబర్ ఎంత 26 ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0 ప్లస్ 2 ఇంటూ 5 10. 26 ప్లస్ 10 36. సో ఇది కూడా ఒబే చేస్తుంది. మన క్వశ్చన్ ఏం అడిగిండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఒబే ఈఏఎన్. డస్ నాట్ ఒబే ఏంటిది, ఆన్సర్ ఇది. ఈఏఎన్ ఒబే చేయండి ఏంటంటే కాపర్ కాంప్లెక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అన్నట్టు. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి ఇంకా మీకు అది మైండ్లో ఉండిపోతే ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు టఫా క్వశ్చన్స్ని. క్వశ్చన్ నెంబర్ 3 ఏమంటాడు, ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ CFSE ఆఫ్ కోబాల్ట్ NH3 టేకెన్ 6 ఛార్జ్ +2 ఈజ్ ఏంటిదో అడుగుతుండే ఆప్షను. సో డెల్టా నాట్ అంటే ఆక్టాహెడ్రల్ స్ప్లిటింగ్ ఎనర్జీ, P అంటే ఎలక్ట్రాన్ పెయిరింగ్ ఎనర్జీ అని చెప్తున్నాడు. కాంప్లెక్స్ ఏమి ఇచ్చిండో రాసుకోండి. కోబాల్ట్ NH3 టేకెన్ 6 టైమ్స్ ఛార్జ్ +2. కోబాల్ట్ విత్ +2 అనేది వీక్ ఫీల్డ్ అయ్యాడు. కోబాల్ట్ విత్ +3 అన్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ ఫీల్డ్. కోబాల్ట్ అండ్ క్రోమియం +3 విత్ అమోనియా లిగాండ్స్ అన్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ ఫీల్డ్. జనరల్గా అమోనియా అనేది వీక్ ఫీల్డ్ అయ్యండి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. కోబాల్ట్ +3 క్రోమియం +3 విత్ అమోనియా ఈజ్ ద స్ట్రాంగ్ ఫీల్డ్. రిమైనింగ్ అన్ని అమోనియా వీక్ ఫీల్డ్ అన్నట్టు. అసలు ఫస్ట్ మీకు ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో తెలియాలి. ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ అంటే ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తుంటుంటే చాలా టైం పడుతుంది. బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. కింద T2G అనుకోండి. ఆక్టాహెడ్రల్ అంటే కింద T2G ఉంటుంది, పైన EG ఉంటుంది. ఓకే, ఈ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే దీనికి కింద ఎప్పుడైనా -0.4 అని వస్తుంది, పైన +0.6 అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆక్టాహెడ్రల్ ఇలా రాస్తాం కదా, OH అని
ఈ హెచ్ని రివర్స్ చేస్తే 4 లాగా ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ కాకుండా ఈ 4 కింద వస్తుందని గుర్తుపెట్టుకోండి. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా, ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఫస్ట్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలవాలి. కోబాల్ట్ +2 తెలిసింది నాకు ఆల్రెడీ. అసలు ఫస్ట్ పెయిరింగ్ అనే కాన్సెప్ట్ తెలవాలి. పెయిరింగ్ అంటే ఏం చెప్తాం? పెయిరింగ్ అంటే ఫస్ట్ కోబాల్ట్ +2 తీసుకొని అటామిక్ స్టేట్ని రాయండి. ఫస్ట్ ఎట్లా రాయాలి? కోబాల్ట్ +2ది ఎప్పుడైనా వీక్ ఫీల్డ్ జనరల్గా రాస్తే ఎంత? కోబాల్ట్ +2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో తెలవాలి. 27 కదా, D7 ఉంటాయి. 1 2 3 4 5 6 7 ఇది అంటే ఇక్కడ 2 పేరింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి డైరెక్ట్ నేను 2 పేరింగ్ రాస్తా అంటే కుదరదు, అట్లా రాయకూడదు. ఇప్పుడు ఇది నేను ఏం చేసిన, కోబాల్ట్ +2 రాసిన కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ కాంప్లెక్స్కి రాయండి. ఈ కాంప్లెక్స్ ఏంటిది? స్ట్రాంగ్ ఫీల్డా వీక్ ఫీల్డా చూడండి. ఏంటిది? ఫస్ట్ నేనేం చెప్పిన? వీక్ ఫీల్డ్. వీక్ ఫీల్డ్ అంటే ఏం చెప్పినా పెయిర్ చేయొద్దు. పెయిర్ చేయొద్దు అంటే ఫస్ట్ 7 ఉన్నాయి కదా D7లా, 1 2 3 నింపాలి. నింపిన తర్వాత పెయిర్ చేయకుండా పైకి వెళ్ళిపోవాలి. 4 5 మళ్ళీ కిందికి రావాలి. 6 7 ఈ కాన్ఫిగరేషన్ సేమ్ ఉంది అన్నప్పుడు అది పెయిరింగ్ ఎనర్జీ ఏమి ఉండదు. కాబట్టి 0 పేర్స్ అన్నట్టు. అసలు పేర్స్ ఉండవు. పేర్స్ లేని ఆప్షన్ ఒకటే ఉంది, అది ఫస్ట్ ఆప్షన్. అది కూడా ఎట్లా వచ్చిందో చూద్దాం. 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 5 × -4 డెల్టా నాట్ అంటాం. ఇదంతా వాల్యూ కలిపితే ఒక డెల్టా నాట్ అంటాం. ఎందుకంటే 0.6 -0.4 అంటే 1 డెల్టా నాట్ వస్తుంది పైనుంచి కింది దాకా వాల్యూని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 5 × CFAC ఎట్లా చెప్తాం? 5 × ఎన్ని ఉన్నాయి? -0.4 డెల్టా నాట్ ప్లస్ 0.6 × ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. 0.6 డెల్టా నాట్ × 2 ఇది చేస్తే -2 డెల్టా నాట్ ప్లస్ 1.2 డెల్టా నాట్ ఎంత వస్తుంది? -0.8 డెల్టా నాట్. ఉన్నది ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. అదే ఒకవేళ ఇదే కాంప్లెక్స్ మీకు +3 అని ఇచ్చిండు ఎగ్జామ్లో. +3 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు. +3 అన్నప్పుడు ఫస్ట్ +3 రాసుకోండి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, D6 ఉంటాయి. ఫస్ట్ అటామిక్ కోబాల్ట్ +3 రాసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళిపోండి మళ్ళీ ఇక్కడ 1 2 ఇప్పుడు నింపండి. 1 2 3 పేరు అయితే ఇలాగ స్టార్టింగ్లో స్టేట్మెంట్ చెప్పిన వీడియో రివైజ్ చేసుకొని చూడండి. కోబాల్ట్ +3 క్రోమియం +3 విత్ అమోనియాతో ఏమవుతుంది? పేరు అయితే స్ట్రాంగ్ ఫీల్డ్. 3 4 5 6 అయింది. కింద -0.4 కదా డెల్టా నాట్. ఇక పైన లేవు, డైరెక్ట్ -0.4 × 6 ఎంత? 0 -6 24 కదా, -2.4 డెల్టా నాట్ ప్లస్ ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తా? ఎన్ని పేర్స్ ఉన్నాయి? 3 పేర్స్ ఉన్నాయి కాబట్టి 3 పేరింగ్ ఎనర్జీ 3 కాంట్రిబ్యూట్ చేస్తుందని రాసుకోవాలి. అంతే. ఇది మీకు అంత డీటెయిల్డ్గా పర్టికులర్గా అయితే ఎవరైతే ఒక క్వశ్చన్ తీసుకొని ఇంతసేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు. క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది కదా మనది ఆల్రెడీ. 4కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ ఇది కూడా రిపీటెడే, ఇలా ఏం లేదు కొత్తగా. FeF6 -3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తేనే చేయడానికి వస్తుంది. -3 కాంప్లెక్స్. దెన్ టైటానియం H2O టేకెన్ 6 times చార్జ్ +3 కాంప్లెక్స్. నా పాత వీడియో చూడండి ఒకసారి, ఇలాంటి బేస్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. H2O టేకెన్ 6 చార్జ్ +2 కాంప్లెక్స్. క్రోమియం NH3 టేకెన్ 6 times చార్జ్ +3 కాంప్లెక్స్. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎన్ని D ఎలక్ట్రాన్స్ ఉన్నాయో రాసుకుంటా. Fe అంటే x అనుకోండి, ప్లస్ 6 × -1 = -3 అంటే మీకు ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుంది అంటే +3 వస్తుంది. సో దీనిది +3 Fe 26 కదా, D6S2 నుంచి 3 ఎలక్ట్రాన్లు తీసేయాలి. ఇది ఏదో కొత్తగా నేనేం రాయట్లేదు, అలాంటి పాత వీడియో చెప్పున్నా. ఇలా 2 పోతుంది, ఇలా 1 పోతుంది. D5 అవుతుంది. ఇది D5 అయింది. ఇది టైటానియం, ఇది 0 డైరెక్ట్ టైటానియం +3. టైటానియం 24 D4, టైటానియం 22 D2S2 కాబట్టి D1 మిలుగుద్ది ఇలా 3 తీసేస్తే. నెక్స్ట్ నికెల్ +2 డైరెక్ట్ H2O 0 కాబట్టి నికెల్ +2 D8S2 S2లో నుంచి 2 తీసేస్తే మిగిలేది D8. నెక్స్ట్ క్రోమియం
3 డైరెక్ట్ అమోనియా 0 కాబట్టి న్యూట్రల్ లిగాండ్ కాబట్టి క్రోమియం +3 అంటే డైరెక్ట్ D3. ఎప్పుడైనా మీకు ఒక ట్రిక్ చెప్తా గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ కనుక్కోమంటుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి √n/n+2. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అంత నెంబర్ n అన్నట్టు. దీంట్లో ఇది వీక్ ఫీల్డ్ కాబట్టి ఎట్లా ఫీల్డ్ అవుతుంది, ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్, అన్ని ఆక్టాహైడ్రలే కాబట్టి వీక్ ఫీల్డ్ కాబట్టి పేర్ కాదు 1 2 3 4 5 పేర్ కాదు కాబట్టి 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 5 పాయింట్ సంథింగ్ ఆన్సర్. కావాలంటే ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి. √5 × 5 + 2 7 √35 √36 అంటే 6 కదా, √36 అంటే 6, 36 కంటే కొంచెం తక్కువ 35 అంటే 5.8 సంథింగ్ 5.9 సంథింగ్ ఉంటుంది. అందుకని 5 అన్నప్పుడు 5.8 5 పాయింట్ సంథింగ్, దట్స్ ఇట్ ఆన్సర్. 5 పాయింట్ సంథింగ్ ఉన్నది ఒకటే ఆన్సర్ ఉంది బి, అదే పెట్టేసి సెకండ్ ఆప్షన్. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డోంట్ వరీ. D1 ఒకటే ఉంది కదా, ఒకటి ఉంటే 1 పాయింట్ సంథింగ్. ఇది జస్ట్ ఒక లైక్ గుర్తుపెట్టుకునే విధానం అన్నట్టు. 5 ఉంటే 5 పాయింట్ సంథింగ్, 1 ఉంటే 1 పాయింట్ సంథింగ్, 2 ఉంటే 2 పాయింట్, 3 ఉంటే 3 పాయింట్, 4 ఉంటే 4 పాయింట్. సో లైక్ నేనేం చెప్తున్నా, 1 ఉంది కాబట్టి 1 పాయింట్ సంథింగ్. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 1 × 1 + 2 √2 వాల్యూ ఎంత 1.414, దట్స్ ఇట్. అయిపోయింది, అక్కడ ఏం లేదు ఇక. నెక్స్ట్ D8 కూడా చేయాలి కదా, దీన్ని చేసినట్టే. D8 కూడా ఇది వీక్ ఫీల్డే. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి పైన 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంది, 2 పాయింట్ సంథింగ్. చూసుకోండి, కావాలంటే మ్యాచ్ చేసుకోండి, మ్యాచ్ ద సిరీస్. క్రోమియం +3 D3 డైరెక్ట్ కిందనే ఉంటుంది ఇక, ఫిల్అప్ చేసేది 1 2 3 3 పాయింట్ సంథింగ్, ఇంతే. ఇంకా ఈ క్వశ్చన్ మీరు చూసుకోండి, కావాలంటే నేను చెప్పిన విధానానికి మ్యాచ్ చేసి చూడండి, ఆన్సర్ తప్పు వస్తే చూడండి. అప్పుడు ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే ఫైన్ అండి. క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళిపోతున్నా. ఈడ కూడా ఆక్సిడేషన్ స్టేట్ వేసే మళ్ళీ కలర్లెస్ కాంపౌండ్ అంటే ఏందని అడిగిండు. టైటానియం F6 ఛార్జ్ -2, కోబాల్ట్ F6 ఛార్జ్ -3, Cu2Cl2, నికెల్ Cl4 ఛార్జ్ -2. మీకు ఫస్ట్ ఏం చేయాలి, ఆక్సిడేషన్ స్టేట్ రాయడం తెలిస్తేనే వస్తుంది. మళ్ళీ దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది, టైటానియం +4. టైటానియం +4 అంటే D0 వచ్చేస్తుంది, ఎందుకంటే 22 కదా, D2S2 నుంచి 4 ఎలక్ట్రాన్లు తీస్తే D0. నెక్స్ట్ కోబాల్ట్ F6, కోబాల్ట్ +3 ఉంటుంది, వీక్ ఫీల్డ్ కదా, 27 D7S2 3 తీసేస్తే D6 వస్తుంది, D6. కాపర్ 2 + 2 ఇది ఎట్లా రాస్తాం, 2 కాపర్ ఉన్నాయి కదా, 2x అని రాసుకోవాలి, ప్లస్ 2 × Cl అంటే -1 కదా, = 0 అని రాసుకోండి. 2x - 2 = 0, 2x = 2, x = 1. x = 1 అంటే ఆక్సిడేషన్ స్టేట్ కాపర్ +1. కాపర్ ఎంత మామూలుగా D10S1 కదా, తీసేస్తే D10 వస్తుంది ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ D0 వచ్చింది. నెక్స్ట్ నికెల్ Cl4 అంటే ఏం రాస్తారు, నికెల్ +2 అంటే D8 అంటే మామూలుగా ఇది టెట్రాహైడ్రల్ ఆక్టాహైడ్రల్ చూడండి. ఇది టెట్రాహైడ్రల్ ఆక్టాహైడ్రల్ అంటే మళ్ళీ ఇది ఒక VBT కాన్సెప్ట్. దీన్ని మళ్ళీ ఇప్పుడు మీకు ఇక్కడ జస్ట్ చూపిస్తా. 1 2 3 4 5 6 7 8 వీక్ ఫీల్డ్ అంటే ఇది sp3 కాబట్టి ఇలా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, నికెల్ +2 D8 అన్నట్టు 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కలర్లెస్ అంటే D0 D10 ఉన్నవి కలర్లెస్, బండ గుర్తు. దీంట్లో మనం చేయడానికి ఏం లేదు. D0 D10 కలర్లెస్. ఉన్న ఆప్షన్ చూసుకోండి ఒకసారి. D0 D10 ఉన్నది ఫస్ట్ది అండ్ థర్డ్ది. D0 D10 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండకూడదు, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే అది కలర్లెస్. అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 6. సింపుల్ క్వశ్చన్. Which of the following complex is used in anti-cancer? Cisplatin is the anti-cancer drug. బండ గుర్తు. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా లైక్ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ అన్నట్టు. సిస్ప్లాటిన్ అంటాం దాని పేరు. సిస్ప్లాటిన్ అంటే ఏం లేదు, ఇలాగ రాసినాం కదా నికెల్ అట్లా, ఈడ ఒక NH3 రాసుకొని సిస్ సైడ్ అన్నట్టు NH3, ఇటు ఒక Cl రాసుకుంటే అదే సిస్ప్లాటిన్ అంటాం. దాని స్ట్రక్చర్ ఇది, సిస్ప్లాటిన్ అంటాం దాని పేరు. ఒక్కోసారి స్ట్రక్చర్ ఇవ్వకుండా పేరు కూడా అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటుండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటుండు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, cyclopentadienyl rings in ferrocene are stacked. Cyclopentadienyl rings in ferrocene are almost eclipsed.
ferrocene can be nitrated by reaction with dilution O3. Oxidation state of iron ion in ferrocene is +2. ఫెరోసిన్ అంటే జనరల్గా C5H5 అంటాం కదా ఫెరోసిన్, అదే C5H5. ఈ C5H5 మైనస్ నీటా5 యాన్తో ఇలా ఉంటుంది అన్నట్టు. సేమ్ ఓరియంటేషన్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఎక్లిప్స్డ్ అంటాం. ఇక్కడ ఒక ఐరన్ ఉంటుంది మధ్యలో, ఇది ఎక్లిప్స్డ్. అలా కాకుండా దీనికి రివర్స్లో ఉంటాయి, అంటే ఇట్లా రివర్స్ ఒకటి, అంటే ఇది శాండ్విచ్ కాంప్లెక్స్ అన్నట్టు. ఐరన్ శాండ్విచ్ మనకి సేమ్ అలానే ఆస్మియం కానీ ఐరన్ కానీ ఇట్లా శాండ్విచ్ కాంప్లెక్స్లు ఉంటాయి అన్నట్టు. ఇది ఫెరోసిన్ అన్నట్టు. క్రోమోసిన్ అని ఫెరోసిన్ అని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఎక్లిప్స్డ్గా ఎగ్జిస్ట్ అవుద్ది. D5D D5Hగా స్టాగ్డ్గా, D5Hగా ఎగ్జిస్ట్ అయ్యింది, D5Dగా స్టాగ్డ్గా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. పాయింట్ గ్రూప్స్ అన్నట్టు D5D D5H D5D. అంటే ఇది ఎక్లిప్స్డ్ ఉంటుంది, స్టాగ్డ్ ఉంటుంది. అంటే రెండు ఆప్షన్స్ కరెక్ట్. మూడో ఆప్షన్ ఏంటిది? C5H5 మైనస్ అని చెప్పిన కదా, రెండు ఐరన్లకు మైనస్ కాబట్టి ఐరన్ అనేది +2 ఉంటుంది. ఓన్లీ డైల్యూట్ HNO3 తోటి ఈ ఫెరోసిన్ అనేది అప్పుడు రియాక్ట్ కాదన్నట్టు. ఇది స్టేట్మెంట్స్ అయితే మీకు అర్థమైంది. క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్ళిపోండి. ఏమంటుండు? ఇన్ మెటల్ కార్బోనైల్ కాంప్లెక్సెస్ యాజ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవ్స్ ఫ్రమ్ ద మెటల్ d orbital to the CO pi star orbital, the CO stretching frequency. రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ ఏపీపీజీ సెట్లో అడిగిండు, మన తెలంగాణలో కూడా అడిగిండు. ఫస్ట్ మీకు ఇదంతా తెలవాలంటే ఫస్ట్ మెటల్ అండ్ లిగాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ కార్బోనైల్ అంటుండు, మెటల్ CO అన్నట్టు. ఈ లిగాండ్ నుంచి మెటల్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే మెటల్ నుంచి ఈ లిగాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే దాన్ని పై బాండ్ అంటారు. దీన్నే సినర్జెటిక్ ఎఫెక్ట్ అంటాం. ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదంతా కాన్సెప్ట్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే μ = 1/2π √k/μ మీద డిపెండ్ అయింది. న్యూ అంటే ఏంటంటే స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ, మ్యూ అంటే రెడ్యూస్డ్ మాస్, కే అంటే మన ఫోర్స్ కాన్స్టెంట్ లేదా బాండ్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అసలుకి CO 14 ఉంటాయి కదా, COకి 14 ఎలక్ట్రాన్స్, <= 14 ఉన్నప్పుడు మీకు ఒక చెప్పిన ఆల్రెడీ σ1s. రిపీటెడ్ క్వశ్చన్స్ పోయి చూసుకోండి, పాత ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. σ1s, σ*1s, σ2s, σ*2s, σ2px ఇప్పుడు రాదు. ఇప్పుడు ఏమొస్తుంది? π2py = π2pz వస్తుంది. దెన్ σ2px మధ్యలో వస్తుంది. తర్వాత π*2py = π*2pz వస్తుంది. ఇది <= 14 కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు. అదే <14 ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంది? σ1s, σ*1s, σ2s. ఇంతకుముందే చెప్పిన ఏపీపీజీ సెట్ వాళ్ళకి σ*2s, σ2px అండ్ π2py = π2pz. దెన్ π*2py = π*2pz. సింపుల్. దీంట్లో ఏంటంటే మీరు తీసుకోవాల్సింది సింపుల్గా 14 ఎలక్ట్రాన్లు ఉన్నట్టుగా COకి 14 ఉంటే నింపండి. 2 4 6 8 10 12 14 రైట్. దీంట్లో నింపుదాం. 2 అయితే ఇప్పుడు దీన్ని నింపే ముందర మనకి దీనికి బాండ్ ఆర్డర్ తెలవాలి. బాండ్ ఆర్డర్ అంటే ఏం చెప్తాం? బాండ్ ఆర్డర్ = బాండింగ్ ఆర్బిటాల్ మైనస్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ బై 2. బాండింగ్ అంటే ఏమున్నాయి? స్టార్లు లేనివి బాండింగ్ అన్నట్టు, అంటే స్టార్లు ఉన్నాయి యాంటీ బాండింగ్. 2 4 6 8 10. సో 10 మైనస్ 2 4, 10 - 4/2 అంటే బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది రైట్. ఇప్పుడు ఏమడుగుతుందో క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇన్ మెటల్ కార్బోనైల్ కాంప్లెక్సెస్ యాజ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవ్స్ ఫ్రమ్ మెటల్ టు దేనికి d ఆర్బిటాల్స్ మెటల్స్ టు ద మెటల్స్ ఫ్రమ్ ద మెటల్ d ఆర్బిటాల్స్ టు CO pi star ఆర్బిటాల్ అంటుండు. దెన్ ద CO స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఏమైంది అంటే ఒక ఎలక్ట్రాన్ ఎగస్ట్ వచ్చి మెటల్ నుంచి ఇళ్ళకి వచ్చింది అనుకున్నాం. అంటే 14 ఉన్నాయి 15 ఉన్నాయని నేను అనుకుంటున్నా ఈజీగా ఉండడం కోసం కాన్సెప్ట్. 2 4 6 8 10 12 14 15 అనుకున్నా. ఒకటే నింపుకో, రెండే నింపుకో. ఇప్పుడు బాండ్ ఆర్డర్ రాస్తే ఏమొస్తుంది? సేమ్ 10 - ఇలాగ ఎంత వచ్చింది? 4 వచ్చింది కదా. ఇప్పుడు లెక్క పెట్టండి. 2 4 + 1 5/2 అంటే బాండ్ ఆర్డర్ ఏమైంది? తగ్గింది. అంటే బాండ్ ఆర్డర్ తగ్గితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుద్ది.
అనేది కాన్సెప్ట్ చెప్పడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు. మెటల్ నుంచి లిగాండ్స్కి సిఓకి డొనేట్ చేసినప్పుడు బాండ్ ఆర్డర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ బాండ్ ఆర్డర్ తగ్గుతుంది అని అంటే ఆటోమేటిక్గా స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుద్ది. ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడ ఎవరు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ కొంచెం క్లియర్గా వినడానికి కూడా ఓపిక ఉండాలి మీకు. మీకు రేపు పీజీకి పోయినాక ఈ సిపి గేట్ ఎవరైతే చూస్తున్నారో మెటల్ కార్బనైల్స్ టాపిక్ వస్తుంది, మళ్ళీ వచ్చినాక మీరు అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి. అది క్వశ్చన్ నెంబర్ 9కి వెళ్ళిపోతున్నా. 9 అండి క్వశ్చన్ నెంబర్. ఇన్ ద రియాక్షన్ మెన్షన్ చేసిండు డబల్ బాండ్ ఓ అని చెప్పేసిండు, CH3Li అని చెప్పిండు, H3O+ అన్నాడు, సెకండ్ ఇట్లా ఇచ్చేసి ఫస్ట్ సెకండ్ ఇచ్చేసిండు, దెన్ X అన్నాడు. జనరల్గా ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనిల్ కాంపౌండ్స్. ఈ CH3 అనేది ఆర్ లైక్ సేమ్ RLi టైప్ అన్నట్టు, R-Li+, సేమ్ లైక్ CH3- అనేది ఇక్కడ పోయి జనరల్గా అయితే ఇక్కడ అటాక్ అవ్వచ్చు, ఇక్కడ అటాక్ అవ్వచ్చు. కాబట్టి ఇది సేమ్ లైక్ గ్రిగ్నాల్ లాగా ఉంటే, కాపర్ లాగా ఉంటేనేమో ఇక్కడ అటాక్ అవుతుంది. అయితే యాక్చువల్లీ RLiకి ఒక ప్రాపర్టీ కూడా ఉంటుంది మామూలుగా, ఇది 2 రకాలు కూడా చెప్తాం. మీకైతే CH3- ఫస్ట్ ఒక ప్రోడక్ట్ రాసి చూపిస్తాం. ఇక్కడ పోయి అటాక్ అయితే ఇది ఇటు వచ్చేస్తుంది, ఈ O- ఇటు అవుతుంది. సో అప్పుడు ఏం రాస్తారు మీరు, CH3కి ఇక్కడ ఒక CH3 వచ్చి యాడ్ అయింది, దీనికి O- అయింది, ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇప్పుడు ఈ డబల్ బాండ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ O- ఉన్న ఇది ఇటు అయితే, ఇందులో ఉన్న డబల్ బాండ్ ఇటు మైగ్రేట్ అయితే ఇక్కడ హెచ్ అయిపోద్ది, మైనస్ దగ్గర మైనస్ ఫామ్ అయితే మైనస్ దగ్గరికి H3O+ వస్తుంది, డబల్ బాండ్ O. ఇప్పుడు దీనికి H3O+ -H+ వేసినాం అనుకో, దీనికి H+ వేస్తే ఇట్లా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ అని నేను అంటున్నా. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ CH3- ఇక్కడ యాడ్ చేస్తాడు, RLi అనేది 1,4 పొజిషన్లో యాడ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. కాపర్ ఉన్నప్పుడు 1,4 యాడ్ అవుతుంది, కాపర్ లేకపోతే ఈ సెంటర్ దగ్గర కూడా యాడ్ అవుతుంది. ఎట్లా, సో కాపర్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంది. CH3- తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తే సేమ్ గ్రిగ్నాల్ టైప్. ఒక్కసారి ఇది చూద్దాం మనం కూడా, ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ CH3 వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ డబల్ బాండ్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత ఏం జరుగుద్ది, ఇదే కదా మనకి ఆప్షన్, O- దగ్గరికి ప్రోటోనేటెడ్ H+ వేస్తే OH వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఇది, ఆప్షన్ ప్రకారం ఇది కాపర్ సాల్ట్స్కి కాపర్ లేని సాల్ట్స్కి వేరు వేరు ఉంటుంది. ఒకసారి మనం అయితే క్రాస్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. Fe2 ద నెంబర్ ఆఫ్ టర్మినల్ CO గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ Fe2C19. ఇది Fe2C19 అనేది స్ట్రక్చర్ తెలిస్తేనే వస్తుంది. Fe2C19 అనేవి 3 బ్రిడ్జింగ్ లిగాండ్స్ CO ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన టర్మినల్ ఎన్ని ఉంటాయంటే టర్మినల్ 6 ఉంటాయి. మనకు అడిగిన ఆప్షన్లో టర్మినల్ అడిగింది కాబట్టి 6. ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేస్తుంది అంటే ఒబే చేస్తుంది. సో టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ ఫార్ములా ఉంటుంది 18 × n - ఇది మెటల్ బాండ్స్కి ఫార్ములా ఉంటుంది, MM బాండ్స్ మెటల్ 18 × n - TeC/2. ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయి డైరెక్ట్ చెప్పచ్చు, ఒకటే మెటల్ బాండ్ ఉంది అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. 18 ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేస్తుంది. సింపుల్ అడిగిన క్వశ్చన్, దీంట్లో టఫ్ లేదు. ఇట్లాంటితో పాటు మీకు Mn2CO5 అని చెప్పేసి Fe3CO12, Fe3CO12, నెక్స్ట్ CO4CO14 ఇట్లా డిఫరెంట్ కాంప్లెక్స్లు ఉంటాయి. IR4CO12 ఇట్లా ఉంటాయి అన్నట్టు, IR4CO14 ఇట్లా డిఫరెంట్ కాంప్లెక్స్లు ఉంటాయి. దాంట్లో ఏవి బాండ్ ఆర్డర్ ఎంత ఉన్నాయి, ఏవి టర్మినల్స్, ఏవి బాండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ ఉన్నాయి అనేవి ఇంపార్టెంట్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. కరెక్ట్గా వెళ్తున్నాం కదా, 7, 8, 9, 10, 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అన్ని నికెల్కి సంబంధించిన NiCO4 కదా, NiCO4 ఇలాగ మనం EANకి చదివినప్పుడు రూల్ చూస్తే మామూలుగా ఇది 18 ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ రూల్ ఫాలో అవుతుందా లేదా చూద్దాం. ఇందులో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, నికెల్ D8S2 10 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్లస్ 4 × 2 8 ఉన్నాయి. టోటల్ 18 ఎలక్ట్రాన్స్ రూల్ ఫాలో అవుతుంది. అంటే 4th ఆప్షన్ కరెక్టే, అంటే ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి మనకి ఇది కరెక్టే 4th. ఫస్ట్ చూద్దాం
NiCO4 ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0 కాబట్టి 1 2 3 4 D8 S2 కదా D10 పేర్ అయితే 5 6 7 8 9 10 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 సింపుల్ గా D10 సింపుల్ గా D లేకపోతే ఇట్లా రాయండి 4s 4p 3d 4s 4p. ఇప్పుడు ఏమైతుంది పేర్ అనే కదా CO ఏంది ఇక్కడ ఈచ్ 2 ఎలక్ట్రాన్స్ S Pలో Sలో ఒకటి Pలో 3 కాబట్టి sp3ని ఫాలో అవుతుంది. sp3 అంటే టెట్రాహైడ్రల్ బండ గుర్తు కాబట్టి నెక్స్ట్ NiCO4 ఇస్ పారామాగ్నెటిక్. ఇందులో అన్ని పేర్ అయ్యే ఉన్నాయి కదా పారామాగ్నెటిక్ ఎందుకు అవుతుంది అది ఇంకరెక్ట్ స్టేట్మెంట్ అన్నట్టు. మిగిలిన కరెక్ట్ స్టేట్మెంట్లే. చూడండి ఫస్ట్ది టెట్రాహైడ్రల్ కరెక్టే, సెకండ్ వదిలేసేయండి, మూడోది ఏమంటుండు 18 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటుండు. నెక్స్ట్ నాలుగోది నికెల్ డైరెక్ట్లీ రియాక్ట్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్ టు ప్రొడ్యూస్, ఇది కూడా కరెక్టే. ఇన్కరెక్ట్ ఏంటంటే ఓన్లీ పారామాగ్నెటిక్ అన్నట్టు సింపుల్గా చెప్పొచ్చు అది. క్వశ్చన్ నెంబర్ 12. సరే మన వీడియో అవుతుందో లేదో చూద్దాం. ఓకే ఫైన్ అండి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు. మజిల్ కాంట్రాక్షన్, బ్లూ గ్రీన్ ఆల్గే, కార్బాక్సీ పెప్టిడేస్, సైనోకోబాలమైన్. సైనోకోబాలమైన్ అంటే కోబాల్ట్ ఉండేది, విటమిన్ B12ని సైనోకోబాలమైన్ అంటాం. దాంట్లో కోబాల్ట్ అనేది ఉంటుంది, CO కోబాల్ట్ ఉంటుంది. అట్లా ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందా చూడండి ఒకసారి. సో అంటే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2 ఉండాలి, 2 ఉన్నాయి మళ్ళీ. ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఉంది, ఫోర్త్ ఉంది. మజిల్ కాంట్రాక్షన్ మనకి చాలామంది తెలుసు, కాల్షియం లేకపోతే ఏమవుతుంది మనకి బొక్కలు నొప్పిలేస్తున్నారు భయ అని చెప్పేసి, ఈడ బొక్కలలో కాల్షియం లేదు అని చెప్పేసి కాల్షియం సప్లిమెంటరీస్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఒకటోది ఆప్షన్ వచ్చేసి 3 మజిల్ కాంట్రాక్షన్ కదా, మజిల్ కాంట్రాక్షన్ అంతే, కాల్షియం బొక్కలలో ఉండదు కాబట్టి అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గేలు ఏమంటున్నాడు, బ్లూ గ్రీన్ ఆల్గే అనేది మాలిబ్డినంకి సంబంధించిందండి. ఈ ఒక్క 2 ఆప్షన్స్ తోటి కూడా పెట్టేయచ్చు మనం ఆన్సరు. థర్డ్ది కార్బాక్సీ పెప్టిడేస్ అనేది జింక్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బాక్సీ పెప్టిడేస్, కార్బానిక్ ఎనహైడ్రేస్ అండ్ ఆల్కహాల్ డిహైడ్రోజినేస్, ఈ 3 కూడా జింక్ మెటల్ ఉంటుంది. కార్బానిక్ ఎనహైడ్రేస్ ఏం చేస్తుంది, H2O ప్లస్ COతో రియాక్ట్ అయ్యి H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అన్నట్టు బాడీలో. ఇది జింక్ మెకానిజం. అడుగుతాడు ఒకసారి జింక్ ఇచ్చేసి కార్బోనిక్ ఎనహైడ్రేస్, ఇదే కార్బోనిక్ ఎనహైడ్రేస్ మెకానిజం అది H2O ప్లస్ CO2. ఇది మ్యాచ్ చేసేయండి, ఏం లేదు అక్కడ చెప్పేసి నేను మ్యాచ్ చేయడం. ఇంకా 14th క్వశ్చన్. RCOH ఆన్ ట్రీట్మెంట్ విత్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. HN3 వేరు, NH3 వేరు, చాలా తేడా ఉంది. ఇది హైడ్రోజోయిక్ యాసిడ్ అంటాం, ఇది అమోనియా అంటాం. ఆడ అడిగిన క్వశ్చన్ ఏంది, RCOH RC∬OH రియాక్ట్ విత్ N3H, ఇట్ ఫార్మ్స్ అమైడ్ ఫామ్ అయితే ఏం లేదు ఇక్కడ RC∬O NH2. దీన్నే నేమ్డ్ రియాక్షన్ అంటాం, స్కిమిడిట్ రియాక్షన్ అంటాం. ఇట్లా మనకి ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ చెప్తా. హాఫ్మన్ బ్రోమమైడ్ ఒకటి, నెక్స్ట్ హాఫ్మన్, నెక్స్ట్ కర్టిస్, లూజెన్, స్కిమిడిట్ అండ్ వుల్ఫ్ రీఅరేంజ్మెంట్, ఇట్లా రకరకాలు ఉంటాయి. దాంట్లో ఇంటర్మీడియట్స్ ఏంటి అనేవి కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదే ఒకవేళ ఇక్కడ యాసిడ్ కాకుండా సేమ్ ఒకవేళ మీరు ఆల్డిహైడ్ తీసుకుని అనుకుందాం, RC∬OH తీసుకొని సేమ్ N3H చేసారు. N3H చేస్తే ఏం ఫామ్ అవుతుంది, RNC ఫామ్ అవుతుంది, సైనైడ్ ఫామ్ అవుతుంది, RCN ఫామ్ అవుతుంది, RCN ఫామ్ అవుతుంది. అది కూడా ఆప్షన్ ఇచ్చిండు కన్ఫ్యూజ్ చేయడానికి. ఆల్డిహైడ్ వేరు, నెక్స్ట్ యాసిడ్ వేరు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 15 ఏమంటుండు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బేన్ అయాన్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. ఫస్ట్ రాసుకుందాం. COOET, ఇక్కడ ఒక COOET విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అన్నట్టు. COOET అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ మైనస్. సెకండ్ది ఏమి ఇచ్చిండు, హైడ్రోజన్ హైడ్రోజన్ మైనస్. థర్డ్ది ఏమి ఇచ్చిండు, C3 డొనేటింగ్ గ్రూప్స్ ఇచ్చిండు. ఒకటే ఒక దాంట్లో, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో విత్ డ్రాయింగ్ ఇచ్చిండు కదా, మిగిలినట్లలో డొనేటింగ్ ఇచ్చిండు. ఫోర్త్ దాంట్లో ఏమి ఇచ్చిండు, COOET COOCH3
అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్బన్ అయాన్ స్టెబిలిటీ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ మీద డిపెండ్ అయ్యింది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎక్కువ ఉంటుంది, మోర్ స్టేబుల్ అన్నట్టు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మైనస్ ఉంది. మైనస్ అంటే తన దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, తనకు అవసరం లేదు. అవసరం లేకపోతే అటు స్టేబుల్గా ఉండడు. ఇప్పుడు ఉన్నోని కంటే ఎక్కువ ఉన్నాయి, వాడు మంచి జలసాలు చేసుకుంటూ తిరుగుతాడు. ఇప్పుడు మైనస్ ఉంది, మైనస్ ఉందంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఎక్కువ ఉన్నాయి స్టేబుల్గా ఉండాలంటే మన దగ్గర నుంచి ఈ తక్కువ నోడు తీసుకుంటాడు అన్నట్టు. వీడు బాగా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కూడా ఏం చేస్తాడు? వీని కాడి నుంచి లాక్కుంటాడు. దానివల్ల అప్పుడు వీడు స్టెబిలిటీకి వస్తాడు. ఆల్రెడీ ఈయన దగ్గర ఉన్నాయి ఈ CH3 మిథైల్ గ్రూప్ ఇస్తాయి, ఇంకా తీసుకోరా బాబా అని చెప్పి ఇస్తాయి ఎలక్ట్రాన్స్. ఇస్తే వీడు ఏం చేస్తాడు? ఇంకా అసలు స్టేబుల్ ఉండడు. వీడు ఇష్టం వచ్చింది వీడి ఇష్టరాజ్యం అన్నట్టు. తినడానికి పోతాడు, వీడు బావర్చికి పోతాడు, ప్యారడైజ్ పోయి ఇష్టం వచ్చినట్టు బిర్యానీ తినొస్తాడు. ఇప్పుడు వీడు హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ కూడా డొనేటింగ్, కాకపోతే దీంతో పోలిస్తే తక్కువ డొనేట్ చేస్తుంది. ఎంతో కొంత డొనేట్ చేస్తుంది, వీడు కూడా పోయి పెంచే తిరిగేసి వస్తాడు అన్నట్టు. అంటే ఈడ అన్స్టేబులే, ఇక్కడ ఇది కూడా అన్స్టేబుల్ అన్నట్టు. ఇప్పుడు ఈడ మైనస్, సగం మంది ఏం చేస్తారు? తక్కువ ఇస్తారు, సగం మంది ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు? బాగా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మోర్ స్టేబుల్ అన్నట్టు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 16కి వెళ్ళిపోదాం. సింపుల్, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే ఈజీగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆప్షన్స్. సబ్జెక్ట్ రాకపోతేనే టఫ్ అయింది, బట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం పెద్ద టఫ్ ఏం కాదు. నేర్చుకుంటే ఏదైనా ఈజీ. హార్డ్ వర్క్ లేకపోతే ఏది చేయలేము. మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ ద ఈనోల్ ఫార్మ్ ఆఫ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై. ఈనోల్ ఫార్మ్ అంటే కీటో ఈనోల్ డైటోమెరిజం. సేమ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్, EAA మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఇథైల్ గ్రూప్ ఉండాలి, ఎసిటో గ్రూప్ ఉండాలి. ఎసిటో అంటే ఏంటిది? CH3 C డబల్ బాండ్ O. ఎసిటేట్ అంటే ఏంది? ఎస్టిక్ యాసిడ్ తెలుసుగా, CH3 C డబల్ బాండ్ O OH. OH నుంచి వచ్చే గ్రూప్ ఏంది? O మైనస్ అంటే ఇథైల్ ఎసిటోఎసిటేట్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇందులో ఉన్న హైడ్రోజన్ని ఇక్కడ తీసుకుపోయి కలిపేసి ఈ O మైనస్కి ఏం చేస్తారు? ఇథైల్ గ్రూప్ కలిపితే అదే ఇథైల్ ఎసిటో ఎసిటేట్. ఇథైల్ ఎసిటో ఎసిటేట్. ఇప్పుడు ఈ ఇథైల్ ఎసిటేట్ దగ్గర ఏమున్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటాయి. ఒక హైడ్రోజన్ ఇక్కడ రాసుకోండి. ఇది ఇటు మైగ్రేట్ అయింది, ఇది O మైనస్ అయింది. O మైనస్ దగ్గరికి H వచ్చి అటాక్ అయితే ఎట్లా రాస్తాం? CH3 COH ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ CH అలానే ఉంటుంది. ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ C డబల్ బాండ్ OET లాగా ఉంది. ఇప్పుడు ఇది అన్నట్టు, ఇది స్టెబిలైజ్డ్ బై, ఇది ఈనాల్ ఫామ్ అన్నట్టు. ఇది కీటో ఫామ్, కీటో ఫామ్. ఇది ఈనాల్ ఫామ్. ఈనాల్ అంటే ఈను ఓలు, OH అంటే ఆల్కహాల్, ఈనోల్ ఫామ్ అన్నట్టు. ఇది స్టెబిలైజ్డ్ బై హైడ్రోజన్ బాండింగ్ అన్నట్టు. ఇలా ఈ ఆన్సర్ ఏంటంటే ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఇన్ ద ఈనాల్ ఫామ్ ఇస్ స్టెబిలైజ్డ్ బై ద హైడ్రోజన్ బాండింగ్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కి వెళ్ళిపోదాం. Which one of the following amino acids liberates ammonia on mild hydrolysis and then yields a different amino acid అంటుండో. ఇది మనకి ఏంటంటే అమైనో యాసిడ్ కాన్సెప్ట్లా ఇది కొంచెం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనకి ఏంటంటే బై హార్డ్ చేసేలాగా ఉంటాయి అన్నట్టు. కాన్సెప్ట్ జస్ట్ ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ బై హార్డ్ చేస్తాం కదా, సేమ్ అట్లనే కొన్ని థియరిటికల్గా లైన్స్ బై హార్డ్ చేయాలి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అమైనో యాసిడ్ అండ్ లిబరేట్స్ అమోనియా ఏది లిబరేట్ చేస్తుంది అంటుండే? ఆస్పర్జిన్. మీరు ఒకసారి అయితే థియరిటికల్గా వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కొన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, కానీ నేను అప్పటికి మ్యాక్సిమం ఆప్షన్స్ సహా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం కావాలని చెప్పేసి. క్వశ్చన్ నెంబర్ 18కి వెళ్ళిపోతే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియేజెంట్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ బెంజమైడ్ టు బెంజోనైట్రైల్. అసలు మీకు బెంజమైడ్ అంటే బెంజోనైట్రైల్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఇట్లా ఇచ్చేసిండు, నేను చెప్తున్నా. బెంజోమైడ్ అంటే C డబల్ బాండ్ O NH2. ఇది బెంజో అమైడ్ గ్రూప్ అన్నట్టు. ఇది యూస్ క్వశ్చన్ మార్క్ అన్నట్టు. బెంజో నైట్రైల్ అంటే NC తీసుకోండి. మన నైట్రైల్ సైనైడ్ గ్రూప్, సైనైడ్ CNO NC నైట్రైల్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఏమంటుండో ఏం తీసుకుంటూ వస్తుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, P2O5 అనేది ఎలిమినేటింగ్ ఏజ్ అన్నట్టు. అంటే హైడ్రో ఎలిమినేజ్, మన సింపుల్గా చెప్పాలంటే వాటర్ని తీస్తుంది అన్నట్టు. వాటర్ని ఎట్లా H2O తీస్తుంది అన్నట్టు. H2O తీసేస్తే మిగిలింది ఏంటి? సైనైడ్ వస్తుంది. ఇది CN. P2O5 అనేది మనం ఏం చెప్తాం?
డీహైడ్రోజనేటింగ్ ఏజెంట్, స్ట్రాంగ్ డీహైడ్రోజనేటింగ్ ఏజెంట్ కాబట్టి ఆన్సర్ P2O5. సింపుల్గా చెప్పొచ్చు దీన్ని. క్వశ్చన్ నెంబర్ 19. Consider the bonds 1, 2, 3 in the following structure. Which of the bonds are peptide bonds? Peptide bonds అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ తీసుకున్నాను నేను. CH2 ఎట్లా ఉంటుంది గ్లైసిన్ అంటే ఇటు ఒక యాసిడ్ COOH, ఇటు ఒక NH2 ఉంటుంది, రైట్. సేమ్ నేను ఇంకో గ్లైసిన్ తీసుకున్నా అంటే ఇక్కడ COOH రాయండి, ఇటు సైడ్ CH2, ఇక్కడ మనకి CH2 ఉంటుంది, ఇటు NH2 ఉంటుంది. ఇందులో నుంచి OH, ఇందులో నుంచి H వెళ్ళిపోతే ఫామ్ అయ్యే బాండ్ అంటే NHC⋯O అనే బాండ్ని పెప్టైడ్ బాండ్ అంటాం. అంటే రెండు అమైనో యాసిడ్స్ నుంచి నువ్వు వాటర్ మాలిక్యూల్, ఒకటి నైట్రోజన్ నుంచి NH2 నుంచి ఒక H, COOH నుంచి ఒక OH తీసేస్తే ఫామ్ అయ్యే అమైడ్ బాండ్ని మీరేమనాలంటే పెప్టైడ్ బాండ్ అనండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏముంది ఇక్కడ, COOH, CH2, NH అంటే ఇది గ్లైసిన్ అన్నట్టు. NH2 ఉండాలి కదా మామూలుగా, NH C⋯O, CH2, CH C⋯O, NH CH2 COOH ఇలా ఒకటి ఇచ్చిండు. దీనికి కంటిన్యూషన్గా NH C⋯O, CH CH2 PH NH C⋯O CH3 ఇట్లా ఇచ్చిండు. ఇప్పుడు చెప్తాం. ఇది నెంబర్ 1 అంటుండు, ఇక్కడ నెంబర్ 2 అంటుండు, ఇది నెంబర్ 3 అంటుండు, ఇది నెంబర్ 4 అంటుండు. అయితే మీకు ఇలాగ చెప్పిన ఆల్రెడీ, ఎప్పుడైతే లెట్స్ సే COOH CH2 ఇది ఒక గ్లైసిన్, COOH CH3 అంటే గ్లైసిన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది గ్లైసిన్ అవుతుంది. తర్వాత ఇది కూడా గ్లైసిన్. ఈ గ్లైసిన్ అనేది ఇటు సైడ్ ఉన్న COOH CH NH COOHకి అటాక్ అయింది అంటే ఈ బాండ్ అన్నట్టు ఇదంతా ఒక గ్రూపు. ఈ C అంటే యూతలు ఉన్న C⋯OH ఉంది కదా, యూతలు ఉన్న C⋯OH, యూతలు ఉన్న NH CH C⋯O అంటే ఇక్కడ కూడా చూడండి, ఇది ఒకటి ఇంకో గ్రూపు CH NH C⋯O. ఇది సెంటర్ లాగా తీసుకుంటే ఇక్కడ NH C⋯O CH NH అంటే ఈ సెకండ్ది పెప్టైడ్ బాండ్, ఎందుకంటే ఇటు గ్లైసిన్ ఉంది, ఇటు CHకి ఇక్కడ NH ఉంది, ఎట్ ది సేమ్ టైం COOH ఉంది. ఇక్కడ 3కి తీసుకుంటే ఇక్కడ C⋯O ఉంది, ఇక్కడ NH ఉంది, ఇది కూడా ఒక పెప్టైడ్ బాండ్. దీన్ని పెప్టైడ్ బాండ్ అని ఎందుకు అనట్లేదంటే ఇక్కడ C⋯O CH2 CH NH2 ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా 1 అంటే దీన్ని కూడా 1 అని అనుకోవచ్చు మనం, కానీ 1 2 3 కూడా పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఇదైతే 100% కాదు, ఎందుకంటే ఇక్కడ CH3 C⋯O NH2 ఇది అమైడ్ అన్నట్టు, ఇది డైరెక్ట్ ఇథనమైడ్ అన్నట్టు, ఇది కాదు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ 1 2 3 ఇట్లా కూడా ఇవ్వచ్చు. మరి ఒకసారి మనం అయితే చూడాలి, 1 2 3 కూడా పాసిబిలిటీ ఉంది ఆప్షన్ ప్రకారం చూస్తే. either 3 అన్న కావచ్చు అండ్ 4 కూడా ఇచ్చిండు. మనకి 1 కూడా ఎందుకు కాదంటుండు అంటే C⋯Oకి ఇమీడియట్గా NH లేదు కాబట్టి దాన్ని 1 అనేది కాదంటుండు. క్వశ్చన్ నెంబర్ 20. PHNO2 PHCN PHNC and PHC⋯O NHCH3. ఇప్పుడు ఏమంటుండు, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద pKa వాల్యూస్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రిడక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రేట్ LiAlH4. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, Ka అంటే pKa, Ka ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/pKa. Ka అంటే స్ట్రాంగ్ యాసిడ్ అన్నట్టు, స్ట్రాంగ్ యాసిడ్. Ka స్ట్రాంగ్ యాసిడ్ ఉంటే దాని pKa వాల్యూ చాలా తక్కువ ఉండాలి. Kb ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pKb.
ఒకవేళ పీకేబీ తక్కువ ఉందంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అనొచ్చు, కేబీ ఎక్కువ ఉన్నా కూడా స్ట్రాంగ్ బేస్ అనొచ్చు, పీకేబీ ఎక్కువ ఉన్నా కేబీ ఎక్కువ ఉన్నా కానీ స్ట్రాంగ్ బేస్ అనొచ్చు. ఇక్కడ చూస్తే ఏమంటుండు, పీకేఏ వాల్యూస్ ఆర్డర్ రాయమంటుండు. పీకే అంటే ఏంది, ఇప్పుడు అమోనియా చూసుకుంటే ఇప్పుడు మన బేసిక్ నేచర్ చూసుకుంటుండు. బేసిక్ నేచర్లో ఫస్ట్ 4th తర్వాత 2nd సైనైడ్కి ఇచ్చిండు, తర్వాత 3rd ఎన్సీకి, 4th ఎన్ఓటీకి. ఇట్లా మన పీకే వాల్యూ ఏం చేస్తుండు, బేసిసిటీకి రాస్తున్నాడు అన్నట్టు. బేసిసిటీ పీకే దీనికి ఎక్కువ ఉంటుంది, తర్వాత దీనికి ఎక్కువ ఉంటుంది, అంటే బేసిసిటీ మీద బేస్ చేసి చెప్తుండు అన్నట్టు. పీకే కాన్సెప్ట్ని బేసిసిటీకి లింక్ చేసిండు. Question number 21. Lysine has a pKa 2.18 and pKa to 8.95. The pKa for ionization of the side chain is 10.53. The isoelectronic point of lysine అంటుండు. అంటే NH3 plus CH2 taken 4 times, then CH, then here H3 plus, here COOH. ఇది లైసిన్. ఈ లైసిన్లో ఒకటి పీకే ఎంత అంటుండు, ఫస్ట్ యాసిడ్ కాబట్టి 2.18 అనుకుంటున్నా, దీన్ని ఎంత అనుకుంటుండు 8.95 ఇచ్చిండు, దీన్ని 10.53 అన్నాడు. సో ఐసో ఎలక్ట్రానిక్ పాయింట్ అన్నాడు కదా, సింపుల్గా ఏం చేయండి అంటే ఈ యాసిడ్ వదిలిపెట్టేసి ఈ రెండింటిని తీసుకొని +2 చేయండి, రెండింటిని ప్లస్ అండ్ బై చేస్తే 10.53 8.95. మీకు ఇది ఒక షార్ట్కట్ లాగా 9 5 14 19.48 బై 2 చేస్తే మీకు 9.7 సంథింగ్ వస్తుంది. అదే ఒకవేళ రెండే ఇచ్చిండు, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చి ఐసో ఎలక్ట్రానిక్ పాయింట్ అంటే ఏం చేయాలి, రెండింటిని యావరేజ్ చేస్తే అదే సరిపోద్ది. ఇది ఒక షార్ట్కట్ లాగా గుర్తుపెట్టుకోండి, డెప్త్ పోతే ఇప్పుడు టైం లేదు మనకి. క్వశ్చన్ నెంబర్ 22. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్, బ్రోమిన్ వాటర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బోహైడ్రేట్స్ అన్నారు కదా, బ్రోమిన్ వాటర్ క్యాన్ బి యూజ్డ్. బ్రోమిన్ వాటర్ అనేది గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ని సపరేట్ చేయడానికి వాడతాం, అంటే ఆల్డోజెస్ని కీటోజెస్ని సపరేట్ చేయడానికి వాడతాం. బ్రోమిన్ అనేది ఆల్డోజెస్ తోటి రియాక్ట్ అవుతుంది, మన కీటోజెస్ అనేవి కావన్నట్టు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అక్కడ ఏమంటుండే వాళ్ళు మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్, ఏమేమి స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటుండు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఆల్ మోనోసాకరైడ్స్ వెదర్ ఏవైనా మోనోసాకరైడ్స్ అనేవి ఆల్డోజెస్ అయినా కానీ కీటోజెస్ అయినా కానీ మనకి అనేవి ఇవి కంపల్సరీ రెడ్యూసింగ్ షుగర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1 2 స్టేట్మెంట్స్ ఉన్న కరెక్షన్ ఒకటే ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్. 3rd 4th కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ పెయిర్ ఆఫ్ డయాస్టీరియోమరిక్ ఆల్డోజెస్ విత్ differs only in configuration about C2 is termed as anomers. Anomers అంటే C1 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, C2 దగ్గర డిఫరెన్స్ ఉండదు. వాటిని ఏమంటారంటే ఎపిమర్స్ అంట. అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్. సో 4th స్టేట్మెంట్ రాంగ్ అన్నట్టు. అన్నిట్లలో ఫస్ట్ 3 4th స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ కాదు, డైరెక్ట్ 1 2 3. 3rd ఏంటంటే ఓసోజోన్ ఫార్మేషన్ డిస్ట్రాయ్స్ ద కాన్ఫిగరేషన్. C2 దగ్గర ఓసోజోన్లో ఆల్డిహైడ్ మీకు చెప్పిన కదా, CHO, ఈ HOH మీకు స్ట్రక్చర్ రాసిన ఇలాక OHH HOH HOH, ఇది ఆల్డోజెస్ అన్నట్టు. CH2OH ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది, ఇక్కడ డిస్ట్రాయ్ చేసే C డబల్ బాండ్ NH ఇట్లా ఫామ్ అయింది అన్నట్టు ఓసోజోన్. అదే కీటోన్లో అయితే ఏం జరగదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ C డబల్ బాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏం డిస్ట్రాయ్ చేయడానికి ఉండదు. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 23. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు నేనైతే ఇది సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 23. The aldopentoses used in the preparation of D+ glucose by Killian-Fischer synthesis. Options: D-ribose, D-arabinose, xylose, lyxose. అసలు ఫస్ట్ మీకు కిలియాన్-ఫిషర్ సింథసిస్లో ఏం జరుగుతాయి, 5 నెంబర్ కార్బన్ ఉన్నాయి, 6 నెంబర్ జరుగుతాయి. అదే ఒకవేళ ఇది కిలియాన్-ఫిషర్, అదే రఫ్స్ డిగ్రేడేషన్ అంటే 6 ఉన్నాయి 5 జరుగుతాయి. రఫ్స్ డిగ్రేడేషన్లో వాడే రియేజెంట్ ఏంది, ఫెంటాన్స్ రియేజెంట్. ఆల్డో హెక్సోజెస్ ఉన్నాయి, ఆల్డో పెంటోజెస్ అవుతాయి. దీంట్లో ఏమవుతాయి, ఆల్డో పెంటోజెస్ ఉన్నాయి, ఎక్సోజెస్ అవుతాయి అన్నట్టు. అంటే ఎప్పుడైనా మీరు ఒకటొకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఫస్ట్ గ్లిజరాల్డిహైడ్ అంటే 3 కార్బన్లు ఉంటాయి, తర్వాత దాని నుంచి 2 వస్తాయి. ఒకటి ఎరిథ్రియోస్, నెక్స్ట్ త్రియోస్.
తర్వాత మళ్ళీ దీని నుంచి రెండు వస్తాయి, రైబోస్ అరబినోస్. మళ్ళీ దీని నుంచి రెండు వస్తాయి, జైలోస్ లైక్జోస్. జైలోస్ లైక్జోస్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే దీంట్లో RAXL సెల్ అని గుర్తుపెట్టుకోండి. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నాను. రైబోస్ అరబినోస్ జైలోస్ లైక్జోస్. సో దీని నుంచి అల్లోస్ ఆల్డ్రోస్, గ్లూకోజ్ మ్యానోస్, గూలోస్ గూలోజ్. గ్లూకోజ్ వేరు గూలోజ్ వేరు. గూలోస్ ఐడోస్, గ్యాలక్టోస్ టాలోస్. టోటల్ 8 వస్తాయి, గ్యాలక్టోస్ టాలోస్. అయితే ఇది 3 నెంబర్ కార్బన్, 4 నెంబర్ కార్బన్, ఈ రో మొత్తం 5 నెంబర్, 1 2 3 ఈ రో నెంబర్ 6 నెంబర్. అంటే మనకు అడిగిన క్వశ్చన్లు ఏమంటాడు, కిలియాని ఫిషర్ సింథసిస్లో అంటే ప్రిపరేషన్ ఆఫ్ డీ గ్లూకోజ్ దేని నుంచి ఫామ్ అవుతుంది, అరబినోస్ నుంచి ఫామ్ అవుతుంది. ఇది ఒక్క చార్ట్ నేర్చుకుంటే అన్ని ఎగ్జాంపుల్స్ సింపుల్గా వస్తాయి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకు ఎట్లనే వెళ్ళొచ్చు అన్నట్టు. ద aromaticity of the following is the order. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక బెంజిన్కి ఎక్కువ ఉంటుంది, ఇంకా ఇలా చెప్పడానికి ఏం లేదు. బెంజిన్కి 36 ఉంటుంది, తర్వాత థయోఫిన్, తర్వాత పిరోల్, లాస్ట్కి ఫ్యూరాన్. దీని మీద మీకు ఆల్రెడీ ఏపీ సెట్లో కూడా చేసిన, సిపి గెట్లో కూడా చేసిన క్వశ్చన్స్ చేసి ఉన్నా. దీనికి 36 ఉంటాయి, దీనికి అరౌండ్ 28 ఉంటాయి, దీనికి 22 ఉంటాయి, దీనికి 18 ఉంటుంది. రెజొనెన్స్ ఎనర్జీ కిలో క్యాలరీ పర్ మోల్లో చెప్తాం. మీకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ తెలుసు కదా, బెంజిన్ స్ట్రక్చర్ తెలుసు మీకు. నెక్స్ట్ థయోఫిన్ స్ట్రక్చర్ అంటేనేమో సల్ఫర్ ఉంటుంది. నెక్స్ట్ పిరోల్ స్ట్రక్చర్ అంటేనేమో నైట్రోజన్ ఉంటుంది 5 మెంబర్ రింగ్కి. దెన్ ఫ్యూరాన్ అంటేనేమో ఆక్సిజన్ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలుసు, చిన్నపిల్లల క్వశ్చన్స్ ఇవన్నీ. 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఏమంటుండు, థయోఫిన్ రియాక్ట్స్ విత్ HCHO ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాక్వస్ HCl. అసలుకి థయోఫిన్ అన్నాడు కాబట్టి సల్ఫర్ ఉండాలి కదా, అంటే సల్ఫర్ లేని ఫస్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని డైరెక్ట్ తీసేయచ్చు. థయోఫిన్ రియాక్ట్స్ విత్ ఫార్మాల్డిహైడ్ HCHO అంటే HCHO HC=OH ప్లస్ ఏమంటుండు HCl. ఇది మ్యానిచ్ రియాక్షన్ లాగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో నుంచి CH2Cl అనేది ఫామ్ అయ్యి ఇక్కడ అటాక్ అవుతుంది. CH2Cl ఇది రిపీటెడ్ క్వశ్చన్, CH2Cl ఫామ్ అయింది. ఇవ్వండి 25 క్వశ్చన్స్ పార్ట్ 1 అయితే నేను డిస్కస్ చేసిన. ఇక ఒకవేళ రెస్పాన్స్ని బట్టి నేను ఫర్దర్గా పార్ట్ 2 అనేది చేయడం జరుగుద్ది. ఎందుకంటే నేను ఇంతగా మనం జనాలకి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాం, వాళ్ళ దగ్గర రీచ్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. చూస్తా రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలంటే ఏపీపీజీ సెట్ కానీ సిపి గెట్ కానీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.